హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఒక లాంగ్ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఉందండి. అదేంటో చూద్దాము. నా వీడియో చూసే వాళ్ళు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. మ్యాటర్లోకి అయితే వెళ్దాము. చాలా మంది యూట్యూబ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, యూట్యూబర్స్ అని ఏ విధంగా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలని. నేను స్టార్ట్ చేసి 3 మంత్సే అయింది. కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తాను. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, నాకు తెలియక ఒక యూట్యూబర్ సజెషన్ విని, అంటే నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. అందుకే నేను ఇది పెడుతున్నాను. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి వాళ్ళు చెప్పే విధానం ఏంటి. ఫస్ట్ యూట్యూబ్ ఆన్ చేసేసుకోవాలి. మనము ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదండి, ఆ ప్లస్ మార్క్ని క్లిక్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే వీడియో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వీడియో అంటే వీడియో, షార్ట్ అంటే షార్ట్, లైవ్ అంటే లైవ్, పోస్ట్ అంటే పోస్ట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, షార్ట్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ షార్ట్కి క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనం వీడియో అంటే వీడియో క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మనం యాడ్ చేయాలి. ఏదైతే వీడియో పెట్టాలనుకున్నామో దాన్ని వీడియో యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేస్తున్నా. సో ఇది అయిపోయింది. ఈ విధంగా వస్తుంది కదండి వీడియో. నెక్స్ట్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మనం డన్ అనే బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి అది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. ప్రాసెసింగ్ అవుతుందండి. అది కరెక్టే కావచ్చు, కానీ నాకు కొంచెం అది అప్సెట్ అనిపించింది. నేను చేసిన పని అంటే వాళ్ళు చెప్పింది వినడం వల్ల నాకు నచ్చలేదు. అందుకే నేను మీకు చెప్తున్నా. సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుందండి. మొబైల్ మీద స్క్రీన్ మీద ఏ విధంగా అయితే చూపిస్తుందో ఆప్షన్స్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ యాడ్ సౌండ్ ఉంది కదండి, మీ ఓన్ వాయిస్ పెట్టాలని అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఓన్ వాయిస్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఫేమస్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఉన్నాయంటే దాంట్లోకి వెళ్ళేసి మనం అప్లోడ్ చేస్తున్నాం అని అంటే ఆటోమేటిక్గా సౌండ్ అనేది అదే యాడ్ అయిపోతుంది. మనకు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏదన్నా ఇక్కడ రైట్ మార్క్ ఉంది చూడండి, ఈ రైట్ మార్క్ని క్లిక్ చేసుకోవాలి. నేను యాడ్ సౌండ్ ఏం చేయలేదు. సాంగ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు అన్నా కదా, నేనైతే తర్వాత యాడ్ చేస్తాను. కాకపోతే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ క్యాప్షన్ రాయాలి. క్యాప్షన్ రాయాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కీబోర్డ్ వచ్చేస్తుంది. దీని మీద ఏదన్నా ఒక టైప్ చేసేసుకుంటే మనకు టైప్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని డన్ చేసేసుకోవాలండి. అంటే క్యాప్షన్ రాసినాక డన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఒత్తాలి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదండి, మనం ఇక్కడ టైటిల్ అండి, దీనికి టైటిల్ పెట్టుకోవాలి. ఇక్కడ టైటిల్ అని అంటే ఒక లైన్లో రాసేసుకోవాలి. 2-3 లైన్లు వచ్చేటట్టు రాయకండి, క్లియర్గా ఉండాలి. మనము ఒక లైన్లో ఉండాలి. నెక్స్ట్ తమ్నేల్, ఇక్కడ పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదండి, దీన్ని క్లిక్ చేసేసుకుంటే మనం తమ్నేల్ సెట్ చేసుకోవచ్చు. అంటే క్లియర్గా ఉండాలి. తమ్నేల్ చూడగానే ఆ వీడియో చూడాలి అని ఇంట్రెస్ట్ రావాలి. ఆ తమ్నేల్ చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి, ఓహో ఇదా అనేసి మ్యాటర్. నెక్స్ట్ నేను తీసింది దీనికోసమేనండి. ఈ విజిబిలిటీ ఉంది చూడండి, ఈ విజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్, అన్లిస్ట్, ప్రైవేట్. పబ్లిక్ అని అంటే ఏంటంటే మనం పోస్ట్ చేసిన వీడియో ఎవరన్నా చూడొచ్చు, అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసుకోవచ్చు. అన్లిస్ట్ అంటే ఏంటంటే ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ. అంటే ఏంటంటే మనం ఎవరికైతే ఈ లింక్ని షేర్ చేస్తామో, అంటే సబ్స్క్రైబర్స్ కానీ లింక్ని షేర్ చేసే వాళ్ళు మాత్రమే చూడొచ్చు. ప్రైవేట్ అంటే ఏంటంటే మనం ఎవరికైతే షేర్ చేస్తామో, సబ్స్క్రైబర్స్ చూడరాదంలో మనం ఎవరికైతే ప్రైవేట్గా దీన్ని సపరేట్గా పంపుతామో వాళ్ళకి మాత్రమే షేర్ చేయొచ్చు ఈ వీడియోని. సో నాకు ఒకళ్ళు అన్లిస్ట్లో పెట్టమని చెప్పారండి. దీని మీద క్లిక్ చేస్తే అది అన్లిస్ట్కి వెళ్ళిపోతుంది. నేను అన్లిస్ట్లో పెట్టి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ పోస్ట్ చేసిన వీడియో. ఇది అన్లిస్ట్లో పెట్టి పోస్ట్ చేశానండి. ఈ వీడియోని ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అన్లిస్ట్లో, నార్మల్గా పబ్లిక్లో పెట్టి వీడియో క్రియేట్ చేస్తే ఈ విధంగా గ్లోబల్ మార్క్ వచ్చేస్తుంది, నాకు వ్యూస్ మంచిగా వస్తాయి. ఎప్పుడైతే నేను అన్లిస్ట్లో పెట్టి పోస్ట్ చేశానో ఈ విధంగా మార్క్ వచ్చేసింది. 8 అవర్స్ అయినా నాకు వ్యూస్ అనేది రాలేదండి. ఇది నిజం చెప్తున్నా. 8 అవర్స్ అయినా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే, మనం పంపిన వాళ్ళకు మాత్రమే ఈ లింక్ వెళ్తుంది కాబట్టి నాకు వ్యూస్ ఎక్కువ రాలేదు. సో దీంట్లో మళ్ళీ నేను యూట్యూబ్ సెట్ చేసేసి దీన్ని చేంజ్ చేసి దీన్ని నేను పబ్లిక్లో పెట్టాను. ఇది చూడండి, పబ్లిక్లో పెట్టిన విత్ ఇన్ 9 minutesకి నాకు 45 వ్యూస్ వచ్చాయి. చూడండి, ఛానల్ స్టార్ట్
చేసిన వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఏంటంటే పబ్లిక్లో పెట్టి చేసుకుంటే ఏంటంటే పబ్లిక్లో పెట్టి చేయడం వల్ల మన వీడియోని చాలా మంది చూస్తారు, మనకు సబ్స్క్రైబర్స్ వస్తాయి, వ్యూస్ ఎక్కువ వస్తాయండి. అంటే మనం ఇప్పుడే కదండి స్టార్టింగ్ చేసేది, మనం అప్పుడే ఏంటి అన్లిస్ట్లో పెట్టి చేసేసుకుంటే అది సెట్ కాదు అని అనిపించింది నాకైతే. నా వీడియోస్ చాలా వరకు వ్యూస్ చాలానే వస్తాయండి, కాకపోతే దీంట్లో పెట్టి అన్లిస్ట్లో పెట్టి చేయడం వల్ల వ్యూస్ రాలే. ఎప్పుడైతే పబ్లిక్లోకి షిఫ్ట్ చేశానో నాకు 45 వ్యూస్ 9 మినిట్స్లోనే వచ్చేసింది. నా వ్యూస్ దాదాపు బాగానే ఉంటాయి, నేను చూపిస్తా చూడండి మీకు నా వ్యూస్ నా ఛానల్లో. సో నేనైతే ఫస్ట్ ఇదే చూపిస్తాను. సో వీడియోస్ ఎప్పుడు కానీ అన్లిస్ట్లో పెట్టి షేర్ చేయకండి, పబ్లిక్లోనే పెట్టి షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా పబ్లిక్లో పెట్టగానే బ్యాక్ వచ్చేస్తే అది పబ్లిక్లోనే ఉంటుంది. అప్లోడ్ యువర్ షార్ట్, అంతేనండి. ఇలా చేస్తే మన వీడియోస్కి షార్ట్స్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను చేసిన అన్ని వీడియోస్ నాకు అన్నీ పబ్లిక్లో పెట్టే చేశాను. నేను చూపిస్తాను నేను పబ్లిక్లో పెట్టి చేసిన నా వీడియోస్ నా ఏ విధంగా. ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి. నేను స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. 2.15K సబ్స్క్రైబర్స్ అయ్యారు, 170 వీడియో అయిందండి. నేను ఇవి చేసినవన్నీ చూడండి, అన్నీ పబ్లిక్లో పెట్టే చేశాను. ఇవన్నీ పబ్లిక్లో పెట్టి చేశాను. ఈ వీడియో 3 వీడియోస్ కండి నా వీడియో ఈ విధంగా ఉంటున్నాయండి నా వ్యూస్ అన్నీ. రీసెంట్గా నేను ఒకటి చేశాను, దానికి వ్యూస్ చూడండి ఈ విధంగా. ఇవన్నీ పబ్లిక్లో పెట్టి చేసుకున్నాను కాబట్టి నాకు వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అందుకే చిన్న సజెషన్ ఇస్తున్నా. అంటే ఆ యూట్యూబర్ సీనియర్ మేడం చెప్పింది తప్పని నేను అనట్లేదు, సారీ ఏమనుకోకండి. కాకపోతే మనం స్టార్టింగ్ కాబట్టి మనం పబ్లిక్లో పెట్టి చేయడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, మనకు బెనిఫిట్ ఉంటుందని చెప్పాను. చూడండి నేను ఇది కూడా అన్ని నా వీడియోస్ అన్ని పబ్లిక్లో ఉంటాయి. నాకు వ్యూస్ చూడండి 5 lakhsలో ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ 1.9K ఉన్నారు, లైక్స్ 19 ఉన్నాయి. సో అందుకే పబ్లిక్లో పెట్టి చేసుకుంటే మనకు ఫస్ట్ బెనిఫిట్స్ వస్తాయి. లాంగ్ వీడియోస్ కూడా మనం ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే పబ్లిక్లో మంచి వ్యూస్ వస్తాయి, ఛానల్ తొందరగా మోనిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. నేనేదో సీనియర్ని, నాకేదో తోపు, నాకు తెలుసు అని నేను చెప్పట్లేను. నాకు తెలిసింది నేను చెప్పాను. అన్లిస్ట్లో పెట్టి చేయడం వల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ నాకు తక్కువ వచ్చారు, అదే పబ్లిక్లో పెట్టి చేయడం వల్ల నాకు ఈ విధంగా వచ్చాయి. మీరు కూడా దాన్ని ఫాలో అవుతారనేసే ఆశిస్తున్నాను. అన్ని వ్యూస్ అన్నీ ఈ విధంగానే ఉంటాయండి నాకు. సో దయచేసి నా వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి నాకు వీడియో నచ్చిందో లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.